వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ఐఐటి ఫౌండేషన్లో భాగంగా నెంబర్ సిస్టము, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ వాటి మీద క్వశ్చన్స్ మన ప్రాబ్లమ్ చూస్తున్నామండి. ఇప్పుడు మనం ముందు వీడియోలో 25 క్వశ్చన్స్ చేసాము. ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ 3150 అండి. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మనకి ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. అంటే మనం మామూలుగా అయితే 3150ని 3150 అండి. దీన్ని ఎలా రాద్దామంటే 2 ఇంటూ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కింద రాయాలి. ఇంటూ అంటే దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 అని రాద్దామండి. అండ్ మామూలుగా అయితే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయంటే మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్, ద ఫ్యాక్టర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండి. అంటే 2, 3, 5, 7 అంటే ఈ 4 ఫ్యాక్టర్స్ అవుతాయండి. అంటే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయంటే 4 వస్తాయండి. అంటే దీన్ని ఎలా రాసామంటే 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 అండి. అంటే మనకి 9 ఇంటూ 25 ఎంత అవుతుందంటే 225 అవుతుందండి. 225 ఇంటూ 2 450 అవుతుంది. 450 ఇంటూ 7 మనకి 3150 అవుతుంది. ఫ్యాక్టర్స్ అంటే మనకి 2, 3, 5, 7 అండి. మొత్తం టోటల్గా మనకి 4 వచ్చినాయి ఫ్యాక్టర్స్. అలాగే 27 అండి. ద నెంబర్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ ఫ్రమ్ 100 to 200 అండి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. మామూలుగా అయితే ద నెంబర్స్ ఆర్ ఎన్ని ఉంటాయంటే 200 మైనస్ 100 ప్లస్ 1 అండి. అంటే మొత్తం టోటల్గా 101 ఉంటాయి. మామూలుగా అయితే మనకి కాంపోజిట్ నెంబర్సే అడిగాడు. కాంపోజిట్ నెంబర్ అండి. కాంపోజిట్ నెంబర్ ఫ్రమ్ 100 to 200 అండి. అంటే మనం ముందు ప్రైమ్ నెంబర్స్ రాద్దామండి. ప్రైమ్ నెంబర్స్ అంటే 101, 103, 107, 109, 113, అలాగే 127, 131, అలాగే 137, 139, 149, అలాగే 151, 157, 163, 167, 173, 179 అండి. అలాగే 181, అలాగే 192, 193, 197, 199 అండి. మొత్తం టోటల్గా మనకి ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. అంటే 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండి. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 అండి. మొత్తం టోటల్గా మనకి ఇక్కడ ద కాంపోజిట్ నెంబర్స్ ఏమవుతాయంటే 101, మొత్తం ఈ టోటల్గా 21 అండి ఇవి. అంటే 21 తీసేస్తే మిగతా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. అంటే 21 తీసేస్తే మనకి మిగతా 80 ఉంటాయండి. అంటే ప్రైమ్ నెంబర్స్ అయితే అదే నెంబరు 1 ఫ్యాక్టర్స్ అయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. కాబట్టి మనం టోటల్ నెంబర్స్ అంటే 200 మైనస్ 1 ప్లస్ 1 అండి. మొత్తం అంటే మనం 100 నుంచి 200 వరకు చూస్తే నెంబర్స్ 101 వస్తాయి.
101లోంచి మనకి ప్రైమ్ నెంబర్స్ తీసేస్తే 80 వస్తాయండి కాంపోజిట్ నెంబర్స్. క్వశ్చన్ నెంబర్ 28 అండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్, అంటే మన ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మొత్తం ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ 6 నెలలు రాస్తామంటే మామూలుగా అయితే 2 × 3 అని రాస్తామండి. ఇక్కడ మనకి 8 ఏమో 2^3 అని రాయొచ్చు. అలాగే 12ని 2² × 4 × 3 అని రాయొచ్చండి. అలాగే 14ని 2 × 7 అని రాయిద్దాం. అంటే దాని నుంచి మనకి 2 × 3 హోల్ పవర్ 5 అండి, ఇంటూ 2^3 × 2^3 హోల్ పవర్ 6 ఇంటూ 12 నెలలు రాద్దామంటే 2² × 3 హోల్ పవర్ 4. అలాగే ఇక్కడ 2 × 7 హోల్ స్క్వేర్ అండి. అంటే మనకి ఇక్కడ 2^5 అవుతుంది, ఇంటూ 3^5 అవుతుంది, ఇంటూ 2^18 అవుతుందండి. ఇక్కడ 2^8 అవుతుంది, ఇక్కడ 3^4 అవుతుంది, ఇక్కడ 2² × 7² అండి. అంటే మనకి ఇక్కడ 2 పవర్లోనే యాడ్ చేస్తే మనకి 18, 23, 31, 33 అండి. 33 ఇంటూ 3 అయితే 3^9 అండి, ఇంటూ 2 ఇక్కడ 7ది 7/2 అండి. అంటే మనం పవర్లో ఉన్నాయన్నీ యాడ్ చేస్తే మనకి ఎన్ని అనేది వస్తుంది. అంటే మామూలుగా అయితే 33 + 9 టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. అంటే 2, అంటే ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 44 అవుతుందండి. అంటే 35, 9, 44 అవుతుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్, అంటే పవర్లో ఉన్న యాడ్ చేస్తే సరిపోతుందండి, మనకి ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే 2 అనేది మనకు 33 టైమ్స్, 3 అనేది 9 టైమ్స్ అండి, 7 అనేది 2 టైమ్స్. దీన్నే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద 6నేమో 2 × 3 అని రాసాం, అలాగే 8నేమో 2^3 అని రాసామండి, 4నేమో 2² × 3 అని రాసాం, అలాగే 14ని 2 × 7 అని రాసి మనం పవర్లో యాడ్ చేస్తే మనకి 44 వచ్చింది. అలాగే x = a⁴p × b⁴q అండి. a and b are ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. దెన్ ఇఫ్ p + q = 6, pq = 5, దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ అన్నాడండి. అంటే మనం మామూలుగా అయితే a and b are ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి a = ఎంత అవుతుందంటే 2 అవుతుంది, b = 3 అవుతుందండి. ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి ఇంకోటి ఏమి ఇచ్చాడంటే p + q = 6 ఇచ్చాడు, pq = 5 ఇచ్చాడండి. అంటే మనకి ఇక్కడ p వాల్యూ ఎంత అవ్వాలి, 1 అయితే q = 5 అవుతుందండి. అంటే p + q వాల్యూ 6 అవ్వాలి, p × q ఏమవ్వాలంటే 5 అవ్వాలి. అంటే మనకి ఇక్కడ x = a = 2 అయితే ఇక్కడ p = 1, q = 5 అయితే ఒకసారి చూద్దామండి. a = 2, అంటే ఇక్కడ మనం మారిస్తే వాల్యూ మారుతుంది. ఇక్కడ p = 5 తీసుకుంటే ఇక్కడ q = 1 తీసుకుని చేద్దామండి. అంటే x అంటే p = 1 అంటే 2^1, b అంటే 3 అండి, q అంటే 5. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే 3^5 అంటే మనకి 5 టైమ్స్ అండి. ఎనభై 243 అండి. 243 × 2 అంటే 486 అండి. ఇది ఒకటి వాల్యూ. ఇంకొక వాల్యూ మామూలుగా అయితే x = 2^5 తీసుకుంటే ఇక్కడ 3^1 తీసుకుంటే మనకి ఎంత అవుతుందంటే 2^5 × 2^5 అంటే 4, 8 అండి. 16, 32 × 3 ఎంత అవుతుందంటే 96 అవుతుంది. మనకు ఆన్సర్లో ఏముంటాయి చూద్దామండి. అంటే మనకు ఆన్సర్లో 3 కరెక్ట్. ఇఫ్ p² - q² = p + q, p, q ఆర్ ప్రైమ్ నెంబర్స్ అండి, దెన్ pq ఆర్ అంటే ఓన్లీ
ఈవెన్ ఇంటిజర్సా లేకపోతే ఆడ్ ఇంటిజర్సా, పీక్యూఆర్ బోత్ ఆడ్ అండ్ ఈవెన్ అవుతాయా ఏంటని అడుగుతున్నాడు. అంటే మామూలుగా అయితే మనకి పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అంటే ఎలా రాస్తామంటే ఈజ్ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ అని ఇచ్చాడండి. అంటే దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ ఫార్ములా రాయొచ్చు. ఇక్కడ పీ ప్లస్ క్యూ అండి, ఇక్కడ పీ ప్లస్ క్యూ క్యాన్సిల్ అయిపోతే మనకి పీ మైనస్ క్యూ ఈజ్ఈక్వల్ టు 1 అవుతుంది. దాని నుంచి పీ ఈజ్ఈక్వల్ టు క్యూ ప్లస్ 1 అండి. అంటే మనకి ఇక్కడ పీ ఈజ్ఈక్వల్ టు ఇక్కడ పీ ఈజ్ఈక్వల్ టు 3 అయితే క్యూ ఈజ్ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 అవుతుందండి. అంటే మనకి ఒకటేమో 2 ప్రైమ్ నెంబర్సే, కాకపోతే ఒకటి ఆడ్, ఇది ఈవెన్ ప్రైమ్ అంటారు. కాబట్టి పీక్యూఆర్ బోత్ ఆడ్ అండ్ ఈవెన్ అండి. అలాగే మనకి క్వశ్చన్ నెంబర్ 31 అండి. రూట్ 45 అంటే వాల్యూ ఇచ్చాడు, రూట్ 4.5 వాల్యూ ఇచ్చాడు. మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నా అంటే రూట్ 4500 ప్లస్ రూట్ 450 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనకి రూట్ 4500 మనం ఎలా రాయొచ్చు అంటే రూట్ 45 ఇంటూ 100 అని రాయొచ్చండి. ఇక్కడ 100 రూట్ 100 అంటే 10 అని రాయొచ్చు. 10 ఇంటూ రూట్ 45 అండి. ఇక్కడ మనకి 10 ఇంటూ రూట్ 45 అంటే 6 అంటే మనకి 10తో మల్టిప్లై చేస్తే మనకి 67.08 వస్తుంది. అలాగే మనకి రూట్ 450 అండి. రూట్ 450 అంటే మనకి ఇక్కడ మన 4.5 రావాలి. అంటే మనకి 4.5 ఇంటూ మనకి ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తే 4.5 వస్తుంది అంటే 100తో మల్టిప్లై చేస్తే మనకి 4.5 వస్తుంది. ఈ స్థానాలు ఏమవుతాయంటే 450 వస్తుందండి. 100తో మల్టిప్లై చేస్తే మనకి స్థానాలు 2 స్థానాలు అటు పెరుగుతాయండి, మనకి కుడివైపు పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ కుడివైపు పెరుగుతాయండి. అందుకు మనం ఏం చేస్తామంటే 10 ఇంటూ రూట్ 4.5 అండి. రూట్ 4.5 అంటే ఇక్కడ మనకి 10 ఇంటూ 2 మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ మన కుడివైపు పెరుగుతాయి. కాబట్టి 10తో మల్టిప్లై చేస్తే 21.21 అండి. రెండు మనం యాడ్ చేసి రాయమంటున్నాడు. అంటే మనకి ఈ రెండు యాడ్ చేసి రాస్తే ప్లస్ 67.08 ప్లస్ 21.21 అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 9 2 ఇక్కడ 68 అండి. అంటే 88.29 అండి. అంటే మనకి ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తే 450 వస్తుందండి. 4.5 వల్ల 100తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 450. అంటే మన అంటే 4.55 వాల్యూ ఇచ్చాడు కాబట్టి దాన్ని అలా రాసుకుంటున్నామండి. 4.5 వాల్యూ అంటే 2.121. మళ్ళీ 10తో మల్టిప్లై చేస్తే ఒక స్థానం కుడివైపు పెరుగుతుందండి. అంటే 21.21 వస్తుంది. ఇక్కడ కూడా 10తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 67.08 వస్తుంది. రెండు యాడ్ చేస్తే 88.29 అండి. క్వశ్చన్ నెంబర్ 32 అండి. నెంబర్ ఎక్స్ వెన్ డివైడెడ్ బై 7 లీవ్స్ ఏ రిమైండర్ 1 అండి. అండ్ ఎనదర్ వై వెన్ డివైడెడ్ బై 7 లీవ్స్ ఏ రిమైండర్ 2 అండి. వాట్ విల్ బి రిమైండర్ ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ డివైడెడ్ బై 7 అండి. అంటే మనకి మామూలుగా అయితే ఒక నెంబర్ ఉందండి. అంటే 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. అంటే మామూలుగా అయితే దాన్ని ఎక్స్ అనుకుంటాం. ఎనదర్ నెంబర్ వై డివైడెడ్ బై 7 అయితే అది మనకి రిమైండర్ 2 వస్తుందండి. వాట్ విల్ బి రిమైండర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ డివైడెడ్ బై 7. అంటే మనకి ఆ రెండు యాడ్ చేసి డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుందని అడిగాడు. మామూలుగా అయితే ఎక్స్ అనే నెంబరు రిమైండర్ 1 అయితే 8, మామూలుగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అయితే రిమైండర్ 1 అవుతుందండి. అలాగే మనకి వై అనే నెంబరు మనకి 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 రావాలంటే మనకి 16 తీసుకుంటే రిమైండర్ 2 వస్తుందండి. అంటే ఎక్స్ ప్లస్ వై అంటే మనకు 24 అంటే మనకి సమ్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే రిమైండర్ థియరం అండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 7 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. 7తో డివైడ్ చేస్తే మనకి ప్లస్ రిమైండర్ రాస్తాం. రిమైండర్ అంటే మామూలుగా అయితే ఇది 24 అవుతుందండి. అంటే 7తో డివైడ్ చేస్తే మనకి
21, ఇక్కడ మనకి 3 రిమైండర్ అవుతుంది. అంటే రిమైండర్ x+y డివైడెడ్ బై 7 అంటే 3 అవుతుందండి. 33 అండి. వాట్ ఈజ్ ద రోమన్ నెంబర్ ఫర్ హిందూ ఆర్బిక్ సిస్టమ్? 161 అండి. అంటే మనకి సి అనేది 100గా తీసుకుంటాం, ఎల్ అనేది 50గా తీసుకుంటామండి. అంటే మనకి 161 అండి. ఇక్కడ సి అనేది మనం 100గా తీసుకుంటాం, ఎల్ అనేది 50గా తీసుకుంటామండి. 10 అంటే 10, ఇక్కడ 1 అంటే 1 అండి. అంటే మనకి 161 అంటే ఇది. తర్వాత 34 అండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6, బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు 9, దెన్ 5 ఫ్యాక్టర్స్ ఆఫ్ సి స్క్వేర్ ఇంటూ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అండి. సి అంటే ఇక్కడ 9 స్క్వేరు, బి మైనస్ ఏ అంటే బి మైనస్ 6 అండి హోల్ స్క్వేరు. ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, ఇక్కడ -3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే 3 పవర్ 4 ఇంటూ 3 పవర్ స్క్వేర్ అండి. అంటే 3 పవర్ 6 అవుతుంది. అంటే మనకి ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మామూలుగా అయితే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ 1 అవుతుందండి. ద నెంబర్ అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే 1, ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే 3 అవుతుంది. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఓన్లీ 1 అవుతుందండి. 35 అండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c, y ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ c ప్లస్ d అండి. ABCD ఆర్ ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే x+y హోల్ స్క్వేర్, y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అండి. అంటే మనకి ఈ x వాల్యూ ఫస్ట్ ప్రైమ్ 4 ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి a ఈజ్ ఈక్వల్ టు 2, అంటే b ఈజ్ ఈక్వల్ టు 3, అంటే c ఈజ్ ఈక్వల్ టు 5 అండి. అంటే d ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. మనకి x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అండి. అంటే 2 + 3 + 5 అండి. అంటే 10 అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు మనకి b ప్లస్ అంటే 3 + 5 7 అండి, 15 అవుతుంది. అంటే ఇక్కడ మనకి x+y హోల్ స్క్వేర్ అంటే 10 + 15 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ y స్క్వేర్ అంటే మనకి 25 స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అండి, 10 స్క్వేర్. అంటే మనకి ఇక్కడ 25 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి 15 హోల్ స్క్వేర్ అంటే 225 అండి. 225 మైనస్ 100 అంటే 125 అవుతుంది. ఇక్కడ దీన్ని 5 స్క్వేర్ అంటే 5 పవర్ 4 అవుతుంది. 125ని ఏం రాసుకోవచ్చు అంటే 5 పవర్ 3 అని రాసుకోవచ్చు. అంటే 5 పవర్ 7 అండి. అంటే మనకు ఆన్సర్ 5 పవర్ 7. ద సమ్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 20 to 30 అండి. అంటే సమ్ ఆఫ్ ద ప్రైమ్ 20 to 30లో ఉన్న సమ్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేయమంటున్నాడు. అంటే మనకి ప్రైమ్ నెంబర్స్ 20 నుంచి 30 వరకు మనకి ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయంటే 23, 29 అండి. వీటికి 23 + 29 ఏమవుతుందంటే ఇక్కడ 52 అవుతుంది. అలాగే ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ బిలో 100 అంటే మనకి లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2 అవుతుంది. లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే మనకి రాద్దామండి. లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2 అవుతుందండి. అలాగే హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 97 అవుతుంది. హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే మనకి 97 అవుతుంది. మనకి డిఫరెన్స్ అంటే 97 - 2 అంటే 95 అండి. 95 మనకి ఏ నెంబర్ అవుతుంది అన్నాడు. ఈవెన్ నెంబర్ అవుతుందా, ప్రైమ్ నెంబర్ అవుతుందా, కాంపోజిట్ నెంబర్, పర్ఫెక్ట్ నెంబర్ అవుతుందా అని అడుగుతున్నాడు అండి. ఇది మనకి 95 అనేది మామూలుగా అయితే దీనికి 1 ఫ్యాక్టర్ అవుతుంది, అలాగే 5 ఫ్యాక్టర్ అవుతుంది, అలాగే 15 కూడా ఫ్యాక్టర్ అవుతుందండి. కాబట్టి దీనికి 2 or more ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి కాంపోజిట్ నెంబర్ అవుతుంది ఇది. ఇవ్వండి మనకి ఐఐటి ఫౌండేషన్లో సంబంధించి మనకు ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.